ఇళ్ల పట్టాలు రాని జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో మిగతా వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో అర్హులను గుర్తించి భూములిస్తామని తెలిపారు. ఫోర్త్ సిటీని అద్భుతమైన నగరంగా నిర్మించి జర్నలిస్టులను భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ప్రకాశం బరాజ్ గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. బరాజ్కి వరద పెరుగుతున్న నేపథ్యంలో గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడి కౌంటర్ వెయిట్ల పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రానున్న 2 రోజుల్లో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని సీఎంకు తెలిపారు కన్నయ్య నాయుడు. తెలంగాణలో బీజేపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తెలంగాణలో మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరు మినహా ఎవ్వరూ కూడా హాజరు కాలేదు. ఈ కార్యక్రమంపై తమకు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం ఉదారతను చాటుకుంది. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి విపత్తు కోసం విరాళం ప్రకటించింది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు 2 నెలల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచనతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వరద సాయం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలపై కొరడ జులిపిస్తున్న హైడ్రా కీలక ప్రకటన చేసింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నివాసాలను కూల్చబోయమని కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు మాత్రమే తొలగిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చేయమని చెప్పారు. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా పంజా విసిరింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని వ్యాపార సముదాయాలు, షెడ్లను కూల్చివేశారు. 20 వరకు నిర్మాణాలను నేలమట్టం చేశారు. నిర్మాణంలోని భవనాలను కూల్చివేసి జనం ఉంటున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. చెరువు స్థలంలో షెడ్లు వేసి కిరాయికి ఇస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి మద్దతిస్తే స్థానికంగా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. తమకు పాకిస్తాన్తో కలిసి ఉండడం ఇష్టం లేదని, భారత్కు వెళతామని పీఓకేలోని ప్రజలు చెప్పేంత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి పరులను జైలుకు పంపుతానంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. దయచేసి జాగ్రత్త వహించండి. అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఓటింగ్లో అనైతిక చర్యలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఓటింగ్లో అవినీతికి పాల్పడినట్లు తేలితే దీర్ఘకాల జైలు శిక్షలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.